ఈ రోజు ఆర్థిక రంగంలో రాణించిన, పరిపాలనలో పారదర్శకవంతమైన పరిపాలనను అందించిన, ముఖ్యంగా సీలింగ్ యాక్ట్ ద్వారా పేదలకు ఆత్మగౌరవమే భూమి, ఆ భూమి కొద్దిమంది చేతుల్లో కబద్ధ హస్తాలలో ఉంటే ఈ ప్రాంతంలో జరిగిన ప్రతి పోరాటం, నిజాంకు వ్యతిరేకంగా జరిగిన సాయుధ రైతాంగ పోరాటం భూమి చుట్టూనే పరిభ్రమించింది. ఆ తర్వాత జరిగిన నక్సల్బరీ పోరాటాలు కూడా ఈ భూమి చుట్టూతోనే పరిభ్రమించినాయి. భూమి పేదవాడికి అందుబాటులోకి తీసుకొచ్చింది. పేదవాడి ఆత్మగౌరవమైన భూమిని భూ పంపకాల ద్వారా వాళ్ళకి చేర్చినప్పుడే ఈ యొక్క పోరాటాలకు ఒక నిబద్ధత ఉంటుంది అని చెప్పి ఈ అగ్రికల్చర్ ల్యాండ్ సీలింగ్ యాక్ట్ తీసుకొచ్చి వీటన్నిటిని కూడా భూసేకరణ చేసి పేదలకు భూములు పంచడానికి పివి నరసింహారావు గారి బలమైన పునాదులు వేయడం జరిగింది. దేశం ఈరోజు ఆర్థిక రంగంలో రాణించిన, పరిపాలనలో పారదర్శకవంతమైన పరిపాలనను అందించిన, ముఖ్యంగా సీలింగ్ యాక్ట్ ద్వారా పేదలకు ఆత్మగౌరవమే భూమి, ఆ భూమి కొద్దిమంది చేతుల్లో కబద్ధ హస్తాలలో ఉంటే ఈ ప్రాంతంలో జరిగిన ప్రతి పోరాటం, నిజాంకు వ్యతిరేకంగా జరిగిన సాయుధ రైతాంగ పోరాటం భూమి చుట్టూనే పరిభ్రమించింది. ఆ తర్వాత జరిగిన నక్సల్బరీ పోరాటాలు కూడా ఈ భూమి చుట్టూతోనే పరిభ్రమించినాయి. భూమి పేదవాడికి అందుబాటులోకి తీసుకొచ్చింది. పేదవాడి ఆత్మగౌరవమైన భూమిని భూ పంపకాల ద్వారా వాళ్ళకి చేర్చినప్పుడే ఈ యొక్క పోరాటాలకు ఒక నిబద్ధత ఉంటుంది అని చెప్పి ఈ అగ్రికల్చర్ ల్యాండ్ సీలింగ్ యాక్ట్ తీసుకొచ్చి వీటన్నిటిని కూడా భూసేకరణ చేసి పేదలకు భూములు పంచడానికి పివి నరసింహారావు గారి బలమైన పునాదులు వేయడం జరిగింది.